సమకాలీన సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలను అనేక విశేషాలను మనం విశ్లేషించినప్పుడు ఒక్కసారి మనకేమనిపిస్తుందంటే బ్రహ్మ సమాజం చింతన, బ్రహ్మ సమాజం తాత్వికత, ఆవిర్భావ వికాసం ఒకసారి మననం చేసుకొని మరొకసారి పునశ్చరణ చేయవలసిన అవసరం ఉంది అని అనిపిస్తుంది. అందుకని ఈ వ్యాసం ఈ రూపంలో మీ ముందు ఉంచుతున్నాను. ఇందులో నేనేది ఒక పక్షం కానీ లేక ఇది బ్రహ్మ సమాజాన్ని మనం పునర్నిర్వచించి మనం అనుసరించవలసినటువంటిదని కానీ నేను చెప్పబోవటం లేదు. కానీ సమాజం ఒకసారి దీనిని సమీక్షించవలసిన అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. అసలు భారతదేశ పునరుజ్జీవనం ఆ ఉద్యమం బెంగాల్తో ఎక్కువ ముడిపడింది. అంతకన్నా ఎక్కువగా రాజా రామ్మోహన్ రాయ్తో ముడిపడింది. మన తెలుగునాటకు వచ్చేసరికి కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్న నాయుడు గారు మున్నగనటువంటి గొప్ప సంఘ సంస్కర్తలు, అనేక కవులు, కృష్ణశాస్త్రి, చలం, ఇంకా ఎంతోమంది కవులు దీని తాలూకా ప్రభావంలో ఉండి రచనలు సాగించిన వాళ్ళు ఉన్నారు. వారి అభిప్రాయాలు అద్భుతంగా వెలుబుచ్చినటువంటి ఉన్నారు. సో దీన్ని మనం ఒక్కసారి సమీక్షించడానికి ప్రయత్నం చేసినప్పుడు భారతదేశంలో సంస్కరణోద్యమానికి పునాదులు వేసి మానవతా దృక్పథం మూర్తిభవించిన, మరొకసారి చెప్తున్నాను, మానవతా దృక్పథం మూర్తిభవించిన బ్రహ్మ సమాజం లేదా బ్రహ్మధర్మం అనే నూతన ధర్మాన్ని లోకానికి అందించాడు, ముఖ్యంగా రాజా రామ్మోహన్ రాయ్. ఈ బ్రహ్మ సమాజ స్థాపన ఒక్క బెంగాల్లోనే కాక మొత్తం భారతదేశానికి, ముఖ్యంగా మన తెలుగునాట ఆంధ్రదేశంలోని సంస్కరణోద్యమాలకు పునాది అయింది. అయితే ఈ బ్రహ్మ సమాజం మత సంస్కరణకే కాక సంఘ సంస్కరణకు కూడా పూనుకుంది. నిశితంగా పరిశీలించి చూసినట్లయితే మత సంస్కరణ, సంఘ సంస్కరణ అనేవి ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. సంఘంలో నెలకొని ఉన్న ఎన్నో దురాచారాలకు మూలం మతం అని మనం చెప్పవచ్చు. అలా చెప్పటంలో ఏ విధమైనటువంటి సంకోచము ఉండనవసరం పని లేదు. ఇప్పటి నవ్య సమాజానికి మతం సమకూరుస్తున్నటువంటి, ఇందులో ఒక మతం హిందువా, క్రైస్తవా, ఇస్లామా అని కాదు, అన్ని మతాలని మూలంలో మతం ఎన్నో మానవ దురాచారాలకు, అనేక సంఘటనలకు దారితీస్తుందంటే మతం పైన సమాజానికి లేక సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాల సమూహాలకి ఒక స్పష్టమైన అవగాహన, స్పష్టమైన ఆలోచన రీతి లేదు అని మనం భావించటానికి ఇది సమయం. అనేక సాంఘిక దురాచారాల్లో పేర్కొనదగినటువంటివి అస్పృశ్యత, డిస్క్రిమినేషన్, అనేక రకాలైనటువంటివి ఉన్నాయి. కుల వ్యత్యాసాలు, ఎన్నో నినాదాలు వచ్చినాయి. కానీ ఈ మూల సూత్రాలు ఇంకా ఈ మూల కారణాలు, ఈ మూల మహమ్మారులు ఇంకా భారతీయ సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. అయితే భారతదేశం చాలా సువిశాలమైంది. ఇక్కడ పుట్టి పెరుగుతున్నటువంటి అనేక మతాలు కాక అనేక దేశాల నుండి అనేక మతాలు వచ్చి ఈ దేశ ప్రజలకు పైన ప్రభావితం చూపించాయి. ఎంతోమంది అనుసరణీయమై వాటి అనుసరించుతున్నటువంటి వాళ్ళు కూడా ఉంటూ వాళ్ళతో వర్ధిల్లుతున్నాయి. అయితే అన్ని మతాల్లోని దురాచారాన్ని గురించి సూక్ష్మంగా పరిశీలించినట్టయితే ఏ మతాన్ని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసినా అందులో మూలం మానవత్వం. ఆ మానవత్వం లేనటువంటి మతం ఏదైనా సాటి మానవుణ్ణి కరుణామయ దృష్టితో, కమనీయమైనటువంటి కారుణ్య దృష్టితో చూడనప్పుడు ఆ మత సూత్రాలకి, ఆ మతం చెప్పేటటువంటి ఏ సూత్రాలకి కూడా విశేషమైనటువంటి రెలవెన్స్, సమకాలీన సమాజానికి రెలవెన్స్ లేదు. ఇది మనం గ్రహించడానికి ముందే ఒక ఏర్పరచుకున్నటువంటి ఊహ లేక అభిప్రాయం. అయితే బ్రహ్మ సమాజంలో ఎంతవరకు దీనిని నిర్వచించగలిగారు,
ఎంతవరకు పురోగమించారు, వారి దగ్గర నుంచి స్వీకరించినటువంటివి ఏమున్నాయి మనం ఇప్పుడు సమాజానికి అనేటటువంటిది మనం చర్చిద్దాం. అయితే శారీరకంగా దుర్బలుడైనప్పటికీ మనిషి తన ఆలోచనల్లో ఒక మతాన్ని కానీ ఒక ధర్మాన్ని కానీ సృష్టించుకునేటప్పుడు తాను చాలా బలవంతుడుగా తనకు చాలా అత్యంత శక్తివంతమైనటువంటి ఏదో ఒక సాధనం తన దగ్గర ఉందనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి దీనికి లోపడతాడు. అటువంటి ఆవేశానికి కానీ అటువంటి ఉద్దేశానికి కానీ బలపరుస్తుంది తన తాలూకా స్వీయమైనటువంటి ఆలోచన సరళి లేక మానసిక ప్రవర్తన. అయితే వీరేశలింగం గారు స్వీయ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి కవిత రాశారు. ఓ పరమేశ్వర, ఓ దయాసత్య ధర్మస్వరూప, ఓ సుజన హృదయ, ప్రమోద సంధాయక, భవత్ప్రీత్యర్థమయి పరమార్థ చింతతో తప్ప ప్రసిద్ధికై నేనే పనిని చేయకుండునట్లు నా చిత్తమును శాసింపుము. అంటే పేరు కోసం గొప్ప కోసం కాకుండా ఏదైనా సేవాతత్పరతంగా చేసేటటువంటి మనస్సుని నాకు ఈ పేరు ప్రతిష్టల పైన ఏ విధమైనటువంటి కోరిక లేదనేటటువంటిది ముందుగానే అని చెప్పాడు. అయితే వీరేశలింగం గారు అనేక రచనల్లో ఈ బ్రహ్మ సమాజం తాలూకా దృష్టి కనపడినా విశేషించి ఆయన ఒక ట్రస్ట్ డీడ్ రాశారు. బ్రహ్మ సమాజ మందిరాన్ని అప్పగించేటప్పుడు రామ్మోహన్ రాయ్ పంథాలోనే ఆయన కూడా ఒక గమ్మత్తైనటువంటి ట్రస్ట్ డీడ్ రాశాడు. ఈ ట్రస్ట్ డీడ్ ప్రతి తెలుగువాడు చదవలసినటువంటి, ప్రతి అభ్యుదయవాది చదవలసినటువంటిగా నాకు తోస్తుంది. వీరేశలింగం గారి ట్రస్ట్ డీడ్పై అభిప్రాయం చాలా దగ్గరగా ఉంటుంది. సమస్త విషయములలోనూ జ్ఞానాభివృద్ధి కలుగుటకును, నీతి మత కులాచారముల యందలి మూఢ విశ్వాసములు తొలగుటకును, నీతి పెంపొందుటకును, దుర్నీతి దురాచారములు తొలగుటకును, నీతి మత శాస్త్ర రాజ్యాంగ విషయములలో గుణదోష విచారము చేయుటకును, అనుకూలమైనటువంటి ప్రసంగములు వాదములు మొదలైనవి స్వచ్ఛముగా చేయుటకొనుటకు, మహనీయులను సత్కరించుటకొనుటకు, దేశాభివృద్ధికి భాషాభివృద్ధికి తోడ్పడు కృషి కొరకును, జనుల సంతోషమునకును వినోదమునకును జరిగడి ఆటపాటల కొరకును హిందువు, యూరోపియను, క్రైస్తవుడు, మహమ్మదీయుడు, బ్రాహ్మణుడు, శూద్రుడు అనునట్టి భేదభావము లేక ఎల్ల జాతుల వారును సర్వమతముల వారును సభలు మొదలైనవి చేసుకొనుటకు ఈ పురమందిరము ఉపయోగించవలెను. అంటే ఎంత లోతుగా, ఎంత భవిష్యత్ దర్శనం చేసి భారతీయ సమాజాన్ని ఎంత లోతుగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా వీరేశలింగం ఈ ట్రస్ట్ డీడ్ రాశాడనేటటువంటిది మనం పరిశీలనాత్మకంగా చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. అంటే ది వైడ్ హొరైజన్ ఆఫ్ ఈజ్ థింకింగ్ ద ఫ్యూచర్ ఇండియా. అయితే రామ్మోహన్ రాయ్ సృష్టించినటువంటి బ్రహ్మందిరంలో కూడా అనేక చిత్రాలను పెట్టుకోవటానికి ఇచ్చారు. ఇందులో అదే అభిప్రాయాన్ని వీరేశలింగం గారు కూడా చెప్తారు. అవతారాదులతో సంబంధించిన ఉత్సవములు, భజనలు, విగ్రహ పూజలు, ఆటపాటలు, జారునిలో వేషములు చేయు నాటకాదులు, సురాపానాదులు గల విందులు ఇందు జరుపకూడదు. ఈ హాలునందు సత్కార్యములు చేసిన వారి యొక్కయు సత్ప్రవర్తన కలిగిన వారి యొక్కయు ఉండవచ్చును. మతముతో సంబంధించినట్టి కానీ వేరు విధమైనటువంటివి కానీ దిగంబర రూపములను కానీ ఇందు పెట్టకూడదు. అంటే ఎన్ని నియమాలను ఆయన ట్రస్ట్లో పొందుపరిచాడో మనకు తెలుస్తుంది. అంతే కాక ట్రస్టీలో ఒక క్రైస్తవుడు, ఒక మహమ్మదీయుడు, ఒక వైశ్యుడు, ఒక శూద్రుడు ఎల్లప్పుడూ ఉండాలని పేర్కొన్నాడు. అంటే ఎంత దూరదృష్టి, ఎంత వివేచన, ఎంత ధర్మాన్ని అనుశీలించాడో వీరేశలింగం మనం ఈ ట్రస్టెడ్ ద్వారా మనకి తెలుస్తుంది. అయితే ఆయన 1908 సంవత్సరం ఏప్రిల్ నెలలో బందరులో
పరిశుద్ధాస్తిక మహాసభకు అధ్యక్షత వహిస్తూ మాట్లాడినటువంటి మాటలు చాలా గమనింపదగినటువంటివి, నేటి సమాజానికి అనుసరణీయమైనటువంటివి, చాలా అర్హులైనటువంటి వారు ప్రోగ్రెసివ్ థింకర్స్ చదవవలసినటువంటివి. దేశాభివృద్ధికి నిజమైన ఈశ్వర భక్తులు కావాలను. పరిశుద్ధమైన భక్తి గలవారు మాత్రమే స్వార్థ పరిత్యాగులయి కార్యశూరులకు అగుదురు. సత్య న్యాయ కారుణ్యాదులైన అమోఘ సాధనములను కొని ఈశ్వర ధర్మత్వమును దాల్చి పోరాడగలుగుదు. పై మాటలు ఆయన జీవితంలో ఎంత చక్కగా అన్వయించుకున్నాడో భవిష్యత్ తరాలు కూడా వాటిని అన్వయించుకోవాలని కోరుకున్నాడు. ఎన్నో కష్టాలను ఆయన ఎదుర్కొన్నాడు, ధైర్యంగా నిలబడ్డాడు. భవిష్యత్ తరాలు కూడా ఆ విధంగా నిలబడాలని కోరుకున్నాడు. సమస్త కార్యాలు ఎవరి మెప్పుని ఆశించి కాక సమాజ ప్రీత్యర్థం, సమాజ హితం కోసం, బహుజన హితం కోసం మాత్రమే అంటూ కొనసాగించాడు. వీరేశలింగం ప్రకటించుకున్నట్టు ఆయన ఏ పుస్తకం రాసినా, ఏ ధర్మోపన్యాసం చేసినో అందులో ధర్మ ప్రకటీకరణం, సంఘ దురాచార నిరసనం, మళ్ళీ చెప్తున్నాను, ధర్మ ప్రకటీకరణం, సంఘ దురాచార నిరసనం వీలంత వరకు చేర్చుతూ వచ్చాడు. వీరేశలింగం గారి గురించి కేవీ రమణారెడ్డి చాలా అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు. ఆ మాటలు ఇక్కడ నేను ఉటంకిస్తాను. వీరేశలింగం కీర్తి మంటపానికి గల 1000 స్తంభాలలో బ్రహ్మ సమాజం చిట్టి చివరదే కావచ్చు కానీ ఒకానొక్కటి మాత్రమే. దక్షిణ భారత విద్యాసాగరుడని శతాబ్ది చివర ఆయన సత్కరించారు. కానీ దక్షిణ భారత రామమోహనుడను దగిన మహావ్యక్తిత్వం వీరేశలింగం గారిది. రనడే, కార్వే, శారదా, తెలాంగ్, భండార్కర్ ఇన్ని చేతుల మీద ఎందరో చేసిన పనులను ఒక్కడు 2 చేతులతో తెలుగునాట చేశాడు. అంటే ఎంత అసమానమైనటువంటి ప్రభావాన్ని చూపించి తెలుగు సమాజానికి, ప్రత్యేకంగా భారతీయ సమాజానికి ఆయన చూపించినటువంటి త్రోవ అనుసరణీయమైనటువంటిది. విశేషించి ప్రస్తుత సమాజం తప్పకుండా ఆలోచించవలసినటువంటిది. స్త్రీ జనోద్ధరణకై కృషి చేశాడు. ముందుగా లోనైంది వీరేశలింగం పంతులు. బ్రహ్మధర్మం అందించిన నూతనోత్తేజంతో సంఘ దురాచారాలపై మొదటగా సమర శంఖారావం పూరించి విజయ పతాకం ఎగరవేసినటువంటి వాడు వీరేశలింగం. అయితే ఈ సంస్కరణ కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా ఉపకరణంగా సాహిత్యంతో వివిధ ప్రక్రియలకు శ్రీకారం చుట్టి మహోన్నతమైనటువంటి, ఉజ్వలమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి ఒక పదానికి దారికి ముందుతో చూపించాడు. 19వ శతాబ్దంలో బ్రహ్మ సమాజం లాంటి సంస్కరణ ఉద్యమ ప్రభావం భావకవుల ఆలోచనల్లో, రచనల్లో స్పష్టంగా గోచరిస్తుంది. స్త్రీ విద్య, అమూర్త దేవారాధన మొదలైన సంఘ సంస్కరణలు బ్రహ్మ సమాజ ఉద్యమం నుండి వీరేశలింగం పంతులు ద్వారా ఆంధ్రదేశంలో, విశేషించి రఘుపతి వెంకటరత్న నాయుడు తన శిష్యులపై చూపించినటువంటి ప్రభావం భావకవుల కావ్యాలపై మనకు కనిపిస్తుంది. అలాగే ఎంతో బెంగాలీ సాహిత్యం తాలూకా ప్రభావం తెలుగు సాహిత్యంపై మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ బ్రహ్మ సమాజ లక్ష్యాలు ఏమిటి, విశేషించి వీటి రెలవెన్స్, ఇప్పటి సమకాలీన సమాజానికి ఏమిటి? 1 మానవతావాదం, 2 వర్ణభేద నిరసనం, 3 విగ్రహారాధన ఖండన, 4 దురాచార నిర్మూలనం. ఎంఎన్ రాయ్ వరకు చూస్తే మనం ఆ ఆలోచన పథంలో తాత్వికులు ఎంతోమంది తత్వవేత్తలు చెప్పినటువంటిది అసమానమైనటువంటిది మానవతావాదం. ఆ మానవతావాదం బ్రహ్మ సమాజం చెప్పింది. ఏ మనిషి అయితే స్వార్థ త్యాగాన్ని చేసి తోటి మనిషి యొక్క సుఖ సంతోషాలను కోరుతూ ఇతరులు తన వలె ఆనందంగా జీవించాలని కోరుకుంటాడో అతడే నిజమైన మానవుడు, అతడే నిజమైన బ్రహ్మ సమాజం సభ్యుడు అనేటటువంటిది చాలా సర్వే జనా సుఖినో భవంతు అనే దానితో దాని పరమోద్దేశం ఇదే అని నొక్కి ఒక్కానించి చెప్పినటువంటి వాడు. 2వది వర్ణభేద నిరసనం. సమాజంలో చలామణి అయ్యే ప్రతి దురాచారానికి మూలం మతం. ఆమోదముద్ర వేసినటువంటిది మతం.
ఇది మతంలోనే ఉంది కాబట్టి మత సంస్కరణ జరిగి తీరాలి, మత సంస్కరణ చేసి తీరాలి. హిందూ దేశంలోని మాలిన్యాన్ని కడిగేసి ఔపనిషదిక ఔన్నత్యాన్ని నెలకొల్పాలనే అతని వాంఛ బ్రహ్మమతానికి పునాది. మూడవది విగ్రహారాధన ఖండన. ఉపనిషత్తులను ప్రామాణికంగా ఎంచుకున్నటువంటి బ్రహ్మ సమాజం పరబ్రహ్మ స్వరూపమైన ఈశ్వరుణ్ణి రాళ్లల్లో రప్పల్లో చూడొద్దు, పూజించటాన్ని వ్యతిరేకించారు. ప్రజల్లో నెలకొల్పాలన్నదే మానసిక ఆరాధనను, మానసిక ఔన్నత్యాన్ని నెలకొల్పాలన్నదే బ్రహ్మ సమాజ ధ్యేయం. భగవంతునికి భక్తునికి మధ్యవర్తులు ఎవరూ ఉండరాదు. భక్తిని అక్తిని భక్తుడే భగవంతునికి తానుగా నివేదించుకోవటం ఇందులోని ప్రత్యేకత. ఈ దళారులు మధ్యవర్తులు ఎన్నో మతాలు ఇప్పుడు చూపిస్తున్నటువంటి త్రోవ సరి అయినటువంటిది కాదు. దానికి ఎవరు మధ్యవర్తులు అక్కర్లేదు. నీవు నీకై నీకు నచ్చిన రీతిలో ఇతరులకు సహాయపడుతూ భగవంతునికి చేసేటటువంటి నివేదన నిస్వార్థమైనటువంటి సేవ అని చెప్పాడు. దురాచార నిర్మూలనం. సంఘంలో ఉన్నటువంటి దురాచారాలన్నిటికీ కూడా మతం ఒక ఫౌండేషన్. దానిని మనం సంస్కరించకపోతే మనం ఏమీ చేయలేమనేటటువంటిది చెప్పారు. తరువాత దురాచార నిర్మూలనం గురించి, విగ్రహారాధన ఖండన గురించి ఎంతోమంది భావకవులు రాశారు. కృష్ణశాస్త్రి గారు ఎన్నోసార్లు ఎన్నో గేయాలలో రాశారు. ఆయన చాలా అద్భుతంగా ఆయన రచించినవి కొన్ని మీకు వినిపిస్తాను. ద్వేషమున్న చోట దేవుండు వెలయడు, ద్వేషమున్న చోట దేవుండు వెలయడు, మతులు గతులు తప్ప మతము లేదు, ఒక్క కంట ప్రేమ ఒక కంట సత్యము వెలుగా జగతి శాంతి నిలుపువలయు. ఎల్ల ఎల్లలు కరగగా ఎల్ల కల్లలల్ల నల్లన ఉరుగగా ఎల్ల జనులు చల్లని కుటుంబమై మన జాలు వరకు మహాత్ముడు మా గాంధీమణియ తీరు అని చాలా అందమైనటువంటి భాషలో చాలా అద్భుతంగా చెప్పాడు. ఒక శిల్పంలా చెప్పాడు. పీతలాంటి భూతం మన తాతల్ది తండ్రుల్ది, రోత 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 మంది ప్రాతర్ద్వియ దావానం ప్రాతర్జ్వలాకాశం అని అంటూ తాము చేతనులం మాతనులం అనే ఒక విశ్వ చైతన్యానికి ప్రతినిధిగా తన కవిత్వంలో చెప్పాడు బ్రహ్మ సమాజం గురించి చెప్తూ. ఇంకా ఇంటింటిలో దేవుడుంటే నీవు నేను నరులమంటే జగతి అంతా ఒకే సంసారమే కదా, ఎవడు హెచ్చెవడు ఎవడు తక్కువ అన్నాడు. మనుషులను వేరు చేసి మానవత్వాన్ని చంపే మతం అసలే వద్దన్నాడు, లేవద్దన్నాడు, అవసరం లేదన్నాడు సమాజానికి. మతమన్నది నా కంటికి మసకైతే, మతమన్నది నీ మనసుకు మచ్చైతే, మతం వద్దు గితం వద్దు మాయా మర్మం వద్దు, ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే, కలహాలు కక్షలు కలిగించే మతమైతే మతం వద్దు గతం వద్దు మారణహోమం వద్దు. ఈ పంక్తులు ఇప్పుడు భారతీయ సమాజం ప్రతిరోజు ప్రభాత సమయంలో ఉచ్చరించవలసినటువంటి పంక్తులని నాకు తోస్తుంది. మళ్ళీ చెప్తాను. ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే, కలహాలు కక్షలు కలిగించేదే మతమైతే, మతం వద్దు గతం వద్దు మారణ హోమం వద్దు, ఒకనాడి ఈ భువి సకలము స్వర్గము సుఖముల సొగసుల సునారామము అంటాడు. కులముల మతముల కూడని ఈసుల అలసత కృపణత అలమిన మనసుల ఖిల సర పన్నగ గాఢ నిశానలా విఫలమై ఖిలమై అలమెను దాస్యము. దాస్యానికి కారణం మనిషి మానవత్వం కోల్పోవటం. దాస్యానికి కారణం మనిషి మానవత్వాన్ని కోల్పోయి కులమతాల కారణంగా ఈసుని చెందిన ఈసుని ఈర్ష్యను పెంచుకోవటమని చెప్పాడు. స్వతంత్ర రథం గేయంలో చెప్తాడు. కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి సమభోగం సమభాగ్యం సమసంస్కృతి నాటి కొత్త శాంతి కొత్త కాంతి భరతావని నిండా. కమ్మగ బతికితే అది యుగం, ఏ మనిషి కడుపు నిండా తింటే అదే జగం
అని ఆయన అన్న మాటలు చాలా అద్భుతమైనటువంటివి. కృష్ణశాస్త్రి గారిపై పడినటువంటి ప్రభావం, బ్రహ్మ సమాజ ప్రభావం చెప్పినటువంటివి. ఎందుకు ఈ కవిని నేను ఎక్కువగా ఉదాహరించానంటే, ఎంతోమంది కవులు, వడ్డాది సుబ్బరాయ శాస్త్రి, ఇంకా చాలామంది అద్భుతమైనటువంటి కీర్తనలు, సాహిత్యం సృజించారు. కానీ కృష్ణశాస్త్రి అంత సున్నితంగా మనసులోకి చొచ్చుకుపోవటానికి ఆ బ్రహ్మ సమాజ ఉద్దేశాలని అద్భుతంగా చెప్పినటువంటి వాడు కృష్ణశాస్త్రి గారు. కాబట్టి ఆయన్ని ఎక్కువగా నేను ఉదాహరించాను. మళ్ళీ కృష్ణశాస్త్రి గారిని ఉదాహరిస్తూ దీన్ని ముగిస్తాను. ప్రతి కోవెలకు పరుగిడకు, ప్రతి బొమ్మకు కైమార్చకు, గతి మాలిన వెంగిలివై పాపము వెతికేవే పెన్నిదికై సతతము. మళ్ళీ చదువుతాను. ప్రతి కోవెలకు పరుగిడకు, ప్రతి బొమ్మకు కైమార్చకు, గతి మాలిన వెంగిలివై పాపము వెతికేవే పెన్నిదికై సతతము. ఇది ధర్మం, ఇది బ్రహ్మ సమాజం చెప్పినటువంటి మూలం. ఇంకా ఎంతో చెప్పచ్చు, కానీ ఒక్కసారి ముగింపు జరిగించినట్టయితే రాజా రామ్మోహన్ రాయ్ దగ్గర నుంచి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్న నాయుడు మొదలైనటువంటి గొప్ప మేధావుల చేతిలో అద్భుతంగా తెలుగునాట కూడా మలచబడి, తెలుగునాట కూడా విశేషమైన ఆదరణ పొంది, మరొకసారి చెప్తాను, వీరేశలింగం గారు రాసినటువంటి ట్రస్ట్ డీడ్ ఒక రాజ్యాంగంలో ప్రియాంబులకు ఎంత విలువ ఉందో దీనికి అంత విలువ ఉండి తీరాలి. అంత అద్భుతంగా రాశాడు ఆ డీడ్. ప్రతి చదువుకున్న వ్యక్తి చదివి తీరాలి. బ్రహ్మ సమాజ సిద్ధాంతాన్ని చక్కని మాటల్లో అద్భుతంగా చెప్పినటువంటి వాడు కృష్ణశాస్త్రి. నా కోరిక, నా విన్నపం, నా రిక్వెస్ట్ ఏమిటంటే, యువత ఒక్కసారి నేను చెప్పిన దాన్ని ఆలోచించండి, చదవండి. బ్రహ్మ సమాజం చింతన, తాత్విక దృక్పథం వర్తమాన సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఎంతవరకు అందులోంచి మనం సారం గ్రహించగలుగుతామో ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.